సందీప్ కి పుట్టే మొదటి బిడ్డ ఈ ఇంటి వారసుడు కావాలి. అది మీ చేతుల్లోనే పెరగాలి. మాధురి మాట నెరవేరాలి. టోటలీ రాంగ్. లెక్కలు తప్పుతున్నాయి. అంతఃపురం సీరియల్ ని ఆదరిస్తున్న ఈటీవీ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావటం లేదు. అర్థమయ్యేలా చెప్పడానికే నిన్నిక్కడికి పిలిపించింది. కాస్త ఓపిక పట్టు. సడన్ గా మృణాల్ని ఎందుకిలా మాట్లాడుతుంది? మనిషిని చూస్తుంటే తెలియకుండా భయమేస్తుంది. పాపం, నా మీద జాలితో నువ్వు హవేలీలోకి అడుగు పెట్టావు, అంతేనా? ఏ కారణం లేకుండా నీ బిజినెస్ ని గాలి కొదిలేసి నా కోసం హవేలీలో ఉన్నావు, అవునా? ఏం చేస్తే నీ రుణం తీరుతుంది చెప్పు? అదేంటి మృణాల్ని, మన మధ్య రుణమేంటి? నీకు తెలియదు శశిరేఖ, రుణశేషం శత్రుశేషం ఉంచుకోకూడదని పెద్దవాళ్ళు చెప్పారు. ఏం చెప్పారు చెప్పు? రుణశేషం ఇంకా శత్రుశేషం. ఎగ్జాక్ట్లీ, శత్రుశేషం ఉంచుకోకూడదని చెప్పారు. ఉంచుకోను, అస్సలు ఉంచుకోను. ఏం కావాలి? నీకేం కావాలో చెప్పు, ఇచ్చేస్తాను. వెంటనే ఇచ్చేస్తాను, అస్సలు ఆలోచించను. ఇలా వెంట పడుతుందేంటి? అసలేం అర్థం కావటం లేదు. ప్రాణం కావాలా? నా ప్రాణం కావాలా? మొహమాట పడకు, అడిగేయి. మృణాల్ని, పోనీ పోనీ నీకు హవేలీ కావాలా? రాణివాసపు నగలు కావాలా? సరిపోదా? ఇంకా సరిపోదా? పోనీ ఈ ఆస్తి మొత్తం నీ పేరు మీదకి రాసిచ్చేనా? రాసిచ్చేనా? మృణాల్ని, అడుగు, ఇచ్చేస్తాను. ఈ ఆస్తి మొత్తం రాసిచ్చేస్తాను. తీసుకో, ఎంజాయ్. సరిపోతుంది కదా? సరిపోతుంది కదా? మృణాల్ని, వాట్స్ రాంగ్ విత్ యు? ఏమైంది నీకు? పిచ్చి పట్టింది, దయ్యం పట్టింది. నరబలి ఇస్తే గాని ఆ పిచ్చి తగ్గదు, ఆ దయ్యం వదిలిపోదు. నరబలి, నరబలి, నరబలి కావాలి, నరబలి కావాలి, నరబలి కావాలి. వెళ్ళిపోతావేంటి? మాట్లాడుతుంటే అలా మధ్యలోంచి వెళ్ళిపోతావేంటి? పొగరా? పొగరా? అది కాదు మృణాల్ని, అర్థం లేకుండా మాట్లాడుతున్నావు. ఇంకా అర్థం కాలేదా నీకు? నేను చెప్పాలనుకున్నది నీకు ఇంకా అర్థం కాలేదా? నువ్వు అమాయకురాలివా? నేను అమాయకురాల్లా? చెప్పు. ఏం చెప్పమంటావు?
మనిద్దరిలో ఎవరు అమాయకురాలు? చెప్పు. ఇద్దరు అమాయకులవే. ఓ, అలా వచ్చావా? రా, కూర్చో. ఎందుకు? కూర్చో. మృణాల్ని కూర్చో. అమాయకురాలివి కదా, ఇంకాస్త క్లారిటీతో మాట్లాడతాను, ఇంకాస్త డైరెక్ట్గా నీతో మాట్లాడతాను. అసలు నువ్వు రాజావారి ముందు బయటపడకూడదు. ఏమీ జరగనట్లే ఉండాలి. ఏదైనా సీరియస్ ఇష్యూ డిస్కస్ చేస్తున్నారా? అబ్బే, అలాంటిది ఏమీ లేదు రాజావారు. చెప్పండి, నేను నాతో ఏమైనా మాట్లాడాలా? అవును, చెప్పండి రాజావారు. మా మనసేమీ బాగుంటం లేదు. మాధురి గారి జ్ఞాపకాలతో పిచ్చెక్కినట్టుంటోంది. ప్రశాంతంగా ఉండలేకపోతున్నాం. నాకు అలాగే ఉంటుంది, కానీ తప్పదు కదా, బాధను దిగమింగుకోవాలి. కొద్ది రోజుల పాటు ఈ వాతావరణానికి దూరంగా ఉండాలనుకుంటున్నాం. తీర్థయాత్రలకు వెళ్లాలని నిశ్చయించుకున్నాం. అదేంటి రాజావారు, నన్నొక్కదాన్నే వదిలేసి వెళ్ళిపోతారా? ఈవిడ క్యారెక్టర్ ఏంటో అర్థమై చావటం లేదు. ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తుందో తెలియటం లేదు. మా ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. అందులో ఎటువంటి మార్పు ఉండబోదు. రాజావారు, మరి నా సంగతేంటి? మీకిక్కడేం పని? మీకసలు మేనర్స్ ఉందా? భార్యాభర్తలు మాట్లాడుకుంటూ ఉంటే సిగ్గు లేకుండా పక్కనే నిల్చుని వింటున్నారా? ఛ! మేము చెబితే ఆవిడ బుర్రకెక్కదు, పట్టించుకోదు, లెక్క చేయదు. మీరేనా చెప్పండి? ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పండి. ఏమైంది ఈవిడికి? నన్ను అసలు సపోర్ట్ చేయటం లేదు. ఇప్పుడు చెప్పండి రాజావారు, మీరు నా గురించి ఆలోచించరా? నేను కూడా మీతో పాటు హవేలీలోనే ఉన్నాను. మేమింతకు ముందు ఒకసారి హవేలీ వదిలి వెళ్ళిపోయాం. నీ మీద కోపంతోనే, అసహ్యంతోనే. కాని మళ్ళీ హవేలీకి తిరిగి రావాల్సొచ్చింది. రూపగారిని నీ నుండి రక్షించుకోవడానికి తిరిగి రావాల్సొచ్చింది. నా నుండి రక్షించుకోవడం ఏంటి? అంత అమాయకత్వం నటించకు. భర్తని, కోడళ్ళని రాచి రంపాన పెట్టే క్యారెక్టర్ నీది. ఏ ఒక్కరిని సుఖంగా, ప్రశాంతంగా బతకనివ్వలేదు. నరకం చూపించావు.
ఎందుకు ఏ కారణం చేతనో నువ్వొక్కసారిగా ఇలా మంచిదానిలా మారిపోయావు. మాకు తెలిసి నీ వల్ల ప్రస్తుతం రూపగారికి ఎటువంటి ప్రమాదమూ లేదు. అందుకే ధైర్యంగా రూపగారిని హవేలీలో వదిలేసి తీర్థయాత్రలకి బయలుదేరాం. ఇక ముందు కూడా నువ్విలాగే మంచిగా ఉండావని ఆశిస్తున్నా. మాధురి గారు మా నుండి మాట తీసుకున్నారు. మీతో కలిసి ఉండమని. మా కోసమే నీలో ఈ మార్పు దేవుడు కలిగించాడని, నీతో సన్నిహితంగా ఉండమని మాధురి గారు కోరుకున్నారు. మాధురి గారికి ఇచ్చిన మాట నెరవేర్చడం మా బాధ్యత. కానీ ఒక్క కండిషన్, మేము తీర్థయాత్రల నుండి తిరిగొచ్చే వరకు నీలో ఈ మంచితనం, ఈ మార్పు ఇలాగే ఉండాలి. అప్పుడే నిన్ను మా భార్యగా అంగీకరిస్తాం. నీతో కలిసుంటాం. మన భవిష్యత్తు నీ చేతుల్లో ఉంది. రాజావారు, రాజావారు, భగవంతుడా, ఎందుకిలా నాతో ఆడుకుంటున్నావు? ఒక్కొక్కరు ఒక్కోసారి నా గురించి ఒక్కొక్క మాట చెప్తున్నారు. నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఎవరిని నమ్మాలో ఏం నమ్మాలో తెలియడం లేదు. నాకు గతం గుర్తొచ్చేలా చెయ్యి దేవుడా. నా బ్రతుకు నేను బ్రతుకుతాను. నేనేంటో తెలుసుకుంటాను. మేము తీర్థయాత్రల నుండి తిరిగొచ్చే వరకు నీలో ఈ మంచితనం, ఈ మార్పు ఇలాగే ఉండాలి. అప్పుడే నిన్ను మా భార్యగా అంగీకరిస్తాం. అందరూ నన్ను ఇలాగే మంచిగా ఉండాలని కోరుకుంటున్నారు. ఇలా ఉంటేనే మెచ్చుకుంటున్నారు. గతం గురించి ఆలోచన మానేసి ఇలాగే ఉండిపోతే భర్త, కొడుకు, కోడళ్ళు, ఇంత మంచి ఫ్యామిలీ దొరుకుతుంది. ఇంతకు మించిన ఆస్తి ఏముంటుంది? ఆనందం ఏముంటుంది? అవును, ఏముంటుంది? Sir. Yes, sir. I will make the arrangements, sir. You please don't worry. I will take care. Okay, sir. Untan, sir. ఎవరు పొద్దున్నే ఫోను? మా కమిషనర్ గారు. ఇంత పొద్దున్నే వచ్చిందంట? నెక్స్ట్ వీక్ ప్రైమ్ మినిస్టర్ వస్తున్నారట. బందోబస్తు ప్లానింగ్ గురించి ఈవినింగ్ మీటింగ్ ఉంది. మీటింగా? మీటింగ్ ఎప్పుడు? సాయంత్రం 6 గంటలకి. మరి నా బందోబస్తు సంగతి ఎవరు చూస్తారు? ఈవినింగ్ 6కి షాపింగ్ తీసుకెళ్తానన్నా? ఓహ్, మర్చిపోయాను. ఇలా మర్చిపోవడం నీకు అలవాటే కదా. అది కాదు సంధ్య, పోనీ ఈ ఒక్క రోజుకు నువ్వు ఒక్కదాని షాపింగ్కి వెళ్ళకూడదు ప్లీజ్. వెళ్తాను, నాకేం అభ్యంతరం లేదు. ప్రాబ్లం అంతా చుట్టుపక్కల వాళ్ళతోనే. అదేంటి సంధ్య? అలా ఒక్కదాన్ని వెళ్తూ ఉంటే రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు.
ఈ ఇంట్లో అంతా ఆడపెత్తడమేనట. మొగుడు పక్కన లేకుండా షాపింగ్కి వెళ్తావా అంటూ దెప్పి పొడుస్తున్నారు. వెళ్తే తప్పేంటంట? ఎవరిష్టం వాళ్ళది, ఎవరి వీలు వాళ్ళది. వాళ్ళ ఆయన ఖాళీగా పనులు లేకుండా ఉంటాడేమో, జంటగా వెళ్ళడానికి కుదురుతుంది. అందరికీ అలా కుదరదు కదా. హాయ్ శశిరేఖ. రా శశిరేఖ. సారీ, పొద్దున్నే వచ్చి డిస్టర్బ్ చేశానా? నోనో, అదే లేదు. సరిగ్గా టైంకి వచ్చావు, కూర్చో. నాకొద్దండి. ఏం పర్వాలేదు, ఇదేం పరాయిల్లు కాదు. మొహమాట పడక్కర్లేదు, తింటూ మాట్లాడుకోవచ్చు. శశిరేఖ, ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు. అవును ప్రతాప్ గారు, కరెక్ట్ గా గెస్ చేశారు. టెన్షన్ గా అనిపించే మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాను. ఏం జరిగింది? మళ్ళీ సందీప్ ఏమైనా ప్రాబ్లం క్రియేట్ చేశాడా? ప్రాబ్లం సందీప్ తో కాదు, మృణాలినితోనే. మృణాలినితోనా? అదేంటి, నువ్వు ఆడించినట్టల్లా ఆటాడు తోలుబొమ్మ మృణాలినితో నీకు ప్రాబ్లం ఏంటి? లేదు ప్రతాప్ గారు, ఆ తోలు బొమ్మలో ఏదో మార్పు కనిపిస్తుంది. హరీషు, నాకు తెలిసి అలాంటి ఛాన్సే లేదే. లేదు సంధ్య గారు, నిజంగానే మార్పు కనిపిస్తుంది. ఇన్ని రోజులు హవేలీలో ఉన్నాను, ఎప్పుడు నాతో హార్ష్గా మాట్లాడలేదు. ఎవరిని మాట్లాడనిచ్చేది కూడా కాదు. నేనేం చెప్తే అది కళ్ళు మూసుకుని ఫాలో అయ్యేది. ఇప్పుడేముంటుంది? ఈరోజు నన్ను పిలిచి చాలా కోపంగా అరిచింది. ఎందుకు? ఏమో, కారణం చెప్పలేదు. ఆవిడ వాళ్ళకుని చూస్తుంటే మన నాటకం సంగతి తెలిసిపోయిందేమోనని అనుమానంగా ఉంది. ఎలా తెలుసుంటుంది? ఏమో, నాకు తెలీదు. నన్ను మాత్రం దులిపేసింది. అదే టైంకి రాజావారు రావడంతో ఆపేసింది. లేకపోతే అప్పుడే విషయం తేలిపేది. మళ్ళీ పిలిచి ఏమడుగుతుందా అని భయమేసి అక్కడి నుంచి బయటపడ్డాను. మీ దగ్గరకు వచ్చాను. మన నాటకం గురించి తెలిసిపోతే కేవలం హార్ష్గా మాట్లాడటం కాదు, డైరెక్ట్గా షూట్ చేసి ఉండేది. అది మృణాలిని టెంపర్మెంట్. పైగా నిన్ను పిలిచి మాట్లాడటం కాదు, నాకు డైరెక్ట్గా ఫోన్ చేసి ఉండేది. మృణాలిని దగ్గర నుండి కాదు. ప్రతాప్ గారు, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? నువ్వు వెంటనే హవేలీకి బయలుదేరు. అదేంటి ప్రతాప్, మృణాల్ని మండిపడుతుంది అంటే శశిరేఖని హవేలికి వెళ్ళమంటావే? నువ్వు కూడా తనతో వెళ్ళు, మృణాలితో మాట్లాడు. శశిరేఖ మీద ఎందుకు అరిచిందో కనుక్కో. నిజంగా మనం అనుకున్నట్లు మ్యాటర్ సీరియస్ కాదనుకో, లేని టాపిక్ని మనమే రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. లేదు ప్రతాప్ గారు, మృణాలినిలో క్లియర్గా మార్పులు చూశాను. కొంచెం టెన్షన్గానే ఉంది. అయితే నువ్వు హవేలికి అస్సలు వెళ్ళొద్దు శశిరేఖ. ఆ మృణాలిని అసలే మంచిది కాదు. అయితే నాకు కాస్త టైం ఇవ్వండి, ఏం చేయాలో ఆలోచిద్దాం. మేమిద్దరం కలిసి మృణాలిని దేవి మీద పగ తీర్చుకోవాలనుకున్నాం. అంటే ఏం చేద్దామనుకుంటున్నారు? ఆస్తి మళ్ళీ రాజావారి పేరు మీద రాయించి మృణాలిని దేవిని నడి రోడ్డు మీదకి లాగి రోపన్ని చేయాలి. అది అడుక్కు తినాలి. చేసిన తప్పులకి క్షమించమంటూ వచ్చి నా కాళ్ళు పట్టుకోవాలి. శశిరేఖ, తప్పించుకున్నావా? తప్పించుకున్నాను అని నువ్వు అనుకుంటున్నావా? నెవర్, ఇంపాసిబుల్. ఎక్కడా
శశిరేఖ ఎక్కడా? శశిరేఖ శశిరేఖ లాభం లేదు, ఫోన్ చేసి పిలుస్తాను. అనవసరంగా అనుమానించి వాణ్ణి బాధ పెట్టాను, దూరం చేసుకోబోయాను. పాపం, నా దగ్గరికి రావడానికి కూడా భయపడుతున్నాడు నా బంగారు తండ్రి. ఏంటది? డాక్యుమెంట్స్. అమ్మా, ఈ రోజుతో అటో ఇటో తేలిపోవాలి. ఇంకెప్పుడు మన మధ్య ఆస్తి గురించి డిస్కషన్ రాకూడదు.